కడప జిల్లా చెన్నూరులో దారుణం జరిగింది. అనుమానంతో భార్యకు ఉరివేసి హత్య చేశాడు ఓ భర్త. అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా ఇటీవలే కువైట్ నుంచి వచ్చాడు భర్త నిత్యానంద్. ఇక తల్లిదండ్రుల మృతితో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఆడపిల్లలు గంగా, మేఘన, మౌనికని చూసి స్థానికులు ఆవేదన చెందారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కడప జిల్లా చెన్నూరులో దారుణం జరిగింది. అనుమానంతో భార్యకు ఉరివేసి హత్య చేశాడు ఓ భర్త. అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా ఇటీవలే కువైట్ నుంచి వచ్చాడు భర్త నిత్యానంద్. ఇక తల్లిదండ్రుల మృతితో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఆడపిల్లలు గంగా, మేఘన, మౌనికని చూసి స్థానికులు ఆవేదన చెందారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైట్గా కడప జిల్లాలో జరిగిన దారుణానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ హుసేన్ అందిస్తారు. హుసేన్. థ్యాంక్ యూ అనిల్. కడప జిల్లా చెన్నూరులో ఇవాళ ఘోరమైనటువంటి విషాదకరమైన సంఘటన జరిగి చోటు చేసుకుంది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వల్లెపు నిత్యానంద్, లక్ష్మీ కుమారి దంపతులకు దాదాపు 10 ఏళ్ల క్రితం వివాహమైంది. ఈ లక్ష్మీ కుమారిది కాజీపేట మండలానికి చెందినటువంటి నాగసానిపల్లె. అయితే నిత్యానందది మాత్రము చెన్నూరు మండలం ఎల్లటూరు గ్రామమే. అయినప్పటికీ వీళ్ళిద్దరూ కలిసి గత కొంతకాలంగా చెన్నూరులోనే నివాసం ఉంటున్నారు. అయితే వీళ్ళిద్దరికి గంగా మేఘన, గంగా మౌలిక అనేటువంటి ఇద్దరు చిన్నారులు ఉండటంతో ఈ నిత్యానంద్ అదనపు సంపాదన కోసం కువైట్ కు గత కొన్నేళ్లుగా అదనపు సంపాదన కోసం కువైట్ లో పని చేస్తుండటం జరిగింది. ఇటీవలే అంటే 11 రోజుల క్రితమే ఈ నిత్యానంద్ సొంత గ్రామం చెన్నూరుకి వచ్చాడు. వచ్చిన తర్వాత కొంతమంది బంధువులు, అంటే నిత్యానంద్కు సంబంధించినటువంటి బంధువులు ఈ భార్య అయినటువంటి లక్ష్మీ కుమారి పైన కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ అతనికి సమాచారాన్ని అందించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ నిత్యానంద్ కూడా ఆమె విధానం పైన కూడా నిఘా ఉంచి అతని అనుమానాన్ని కూడా బలం చేకూర్చినట్టుగా ఉండటంతో ఆమెను ఇవాళ ఉదయం తెల్లారుజామున తానే ఉరి వేసి అనంతరం తాను కూడా అదే ఊరికి అదే ఇంట్లో ఉరి వేసుకోవడం జరిగింది అని. రైట్ హుసేన్, థ్యాంక్ యూ.